ఏపీలో కమ్మవాళ్లు భయపడుతున్నారు. వారి మాటల్లో అది అర్థమవుతోంది. ఏపీలో అర్బన్ ఓటర్లు వైసీపీ వైపు నిల్చున్నారని, రూరల్ ఓట్లు మొత్తం వైసీపీకే పడిందని వారంతా ఆందోళన చెందుతున్నారు. రూరల్ సీట్లే ఎక్కువగా ఉండడంతో ఏపీలో వైసీపీ గెలుపు ఖాయమని ఇద్దరు కమ్మ లీడర్లు మాట్లాడుకున్న ఆడియో లీక్ అయింది. అదిప్పుడు సంచలనమైంది. ఈ ఆడియోలో ప్రశాంత్ కిషోర్ కు టీవీ9 మాజీ సీఈఓ, ఆర్టీవీ సీఈఓ రవిప్రకాష్ కు చంద్రబాబు కోట్ల ప్యాకేజీ ఇచ్చి ఎన్నికల వేళ వైసీపీ ఓడిపోతుందని ఫేక్ సర్వేలో బయటపెట్టారని, ఇప్పుడు జగన్ గెలిస్తే లగడపాటిలాగా పీకే రవిప్రకాష్ బతుకు రోడ్డున పడుతుందని, వారు ఈ అజ్ఞాతంలోకి వెళ్లాల్సిందేనని అంటూ ఆ కమ్మ లీడర్లు మాట్లాడుకున్న ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఏపీలో ఎంత ప్రయత్నించినా ఓటర్లు వైసీపీకే మొగ్గు చూపారని, చంద్రబాబు కూటమి కట్టినా మీడియాలో కోట్లు కుమ్మరించి కొనేసిన జనం మాత్రం వైసీపీకి ఓటు వేశారన్న ఆందోళన, భయం కమ్మ నేతలను వెంటాడుతోంది. దీంతో టీడీపీ అధికారంలోకి రావడం కష్టమేనని వారంతా ఆందోళన చెందుతున్నట్టు ఈ ఆడియో లీక్ ను బట్టి అర్థమవుతోంది. ఒక ఓవర్ ఎంతూజియాజం, వాడికి చాలా అవసరం ఆ ఏరియాలో. అది ఇక వాడు ఏంటంటే అభిప్రాయాలు రుద్దారు జనాలపైన, రుద్ది 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 తొక్కి తాడదీశారు. దాన్నే నిజం చేయాలనేది ఒక తపన. అంటే డెఫినెట్ గేమ్ ఇది. అనుకున్నది సాధించలేమా అనే ఒక అభిప్రాయం. మీ రిపోర్ట్ ఏంటి? మీకున్న సమాచారం ఏంటి? అసలు ఇట్లా ఉంది అని చెప్పడానికి కూడా లేదు. ఇటువైపు ఉన్న వాళ్ళు ఇదే అని చెప్తున్నారు, అటువైపు ఉన్న వాళ్ళు అదే అని చెప్తున్నారు. అవును, ఇద్దరు అన్నట్టుంది. ఈసారి మనం వచ్చేస్తే వాడు లేకుండా పోతాడని వీడు, ఈసారి రాకుంటే మనం సత్యమే అనే భయంతో వాడు. మామూలుగా ధైర్యంతో చేసేవాడు కన్నా భయంతో చేసేవాడితోనే ఎక్కువ ప్రమాదం. ఆ ప్రమాదకరమైన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. చాలా మంది ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇప్పుడు జగన్ కి గుండు గుత్తగా వస్తుందని చెప్పేలాగా లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు వీళ్ళు చేసిన ప్రచారం తోటి ఇది అది అని ఏం లేకుండా అయిపోయింది, న్యూట్రల్ అయిపోయింది. సో మీరు ఫీల్డ్ లో తిరిగారు కదా, ఏంది పరిస్థితి? తిరిగితే అర్బన్ అంతా టీడీపీ వైపు ఉంటదండి, రూరల్ అంతా వైసీపీ వైపు ఉంటది. ఇదే ఒక లైన్ ఇది. ఈ లైన్ అనేది దాటట్లా. మరి ఆ అర్బన్ ఎన్ని సీట్లను తీసుకురాగలదు, రూరల్ ఎన్ని సీట్లను తీసుకురాగలదు? అర్బన్ వచ్చి ఎప్పటికైనా గానీ అర్బనే తక్కువ. జనాభా ఒక 30%, 35%, 40% దాకా ఉందా? ఏది ఏపీలో పట్టణ జనాభా అంతేగా. 30 మీకు మాసు స్లమ్ వీళ్ళంతా అటువైపు ఉంటారు. మళ్ళీ మీకు పైకి పొంగు లాంటిది. ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే, ఇదంతా బర్రెలెక్క లాగే ఉంటది వ్యవహారం. ఏముంటది బర్రెలెక్క? పైకేమో ఒకటే ఓట్లు పడవు. అది అదే ప్రాబ్లం. అట్లా ఉందా, జరిగిందా అనే దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి. సో కనీసం ఒకవైపు ఇట్లా మొగ్గు చూపుదామనే పరిస్థితి లేకుండా మీరు చేశారు. సర్వేలన్నీ ఇటువైపే ఉన్నాయండి. సర్వేలన్నీ ఇటువైపే ఉన్నాయి. ఎటు జగన్ వైపు ఉన్నాయా? మరి ఇప్పటిదాకా ఏం సర్వే వచ్చింది? అంటే నాకన్నా ఆ తర్వాత వాడి పేరు ఆరామస్తాను వీళ్ళు కన్నా ఒక సంస్థ సర్వే ఎటువైపు ఉంది, ఎక్కడ ఏమున్నాయి? టీమ్ ఏమో వ్యతిరేకంగా ఇచ్చారు. ఎవరు? పీకే టీమ్. పీకే టీము స్టోరీ వేర్లేండి. అది మ్యానిపులేట్ టీము, అది అర్థం కాదు. పీకే టీం అనేది ఇప్పుడు పీకే టీము ఒకలాగా, పీకే ఒకలాగా, అదంతా స్టోరీలోకి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు వాడు రవిప్రకాష్ లో కూర్చొని కుట్టిన దెబ్బ, ఇవన్నీ ఏంటంటే ప్యాకేజ్, హోల్ ప్యాకేజ్. మనం లాస్ట్ మూమెంట్ లో ఉన్నాం, మనకు ఉన్న ఆ కొద్దో గొప్ప క్రెడిబిలిటీని అమ్మేసుకుందాం, ఎట్లా టీంను వేరు చేసి పక్కన పడేసాం కాబట్టి అది పక్కకి వెళ్ళిపోయింది, అయిపోయింది అంతే. ఇప్పుడు వాడెవడో నీకు సచివేళ్ళలోనే ఎక్కడో పూతలు పోయింది, ఎక్కడో గంగాధర్ నెల్లూరులోనే ఎవరో ఒక అతను చెప్పాడు, వాడికి డబ్బు ఇస్తే ఒకలాగా ఇస్తా అంటే ఇకపోతే ఒకలాగా ఇస్తా అంట. అలాగా ఆ సర్వేలు అది గాలిలో గడిచిపోయింది. అది దాని క్రెడిబిలిటీ దొబ్బింది. ఇప్పుడు రేపు కానీ వైసీపీ వచ్చేస్తే ప్రశాంత్ కిషోర్ కి, రవిప్రకాష్ కి వాల్యూ పడిపోద్ది, లగడపాటి లాగా. ఇంకా వాళ్ళు మూసుకుని కూర్చోవలసింది వచ్చేసరికి. ఈ లోపల అదేదో కొన్ని కోట్ల ప్యాకేజ్ అంటున్నారుగా, ఆ కొన్ని కోట్ల ప్యాకేజ్ తో సర్దుకోవటమే. అది దెబ్బకి ఎగిరిపోయింది. అది అంటే ఉన్నదంతా ఇదేనండి. అందరూ ఇక్కడ చీకట్లో కాళ్ళు గెడ్డలు పట్టుకోవటమే. ఇది కాళ్ళు, ఇది గెడ్డం, ఇది చేతులు అని లోపల పెట్టెల్లో భద్రంగా ఉంది. మోస్ట్ మేజర్ పార్ట్ ఏంటంటే
మనకున్న హోప్ ఏంటంటే ఎక్కువ సర్వేలు వైసీపీ వైపు ఇచ్చాయి. ఇంకోటి ఏంటంటే రూరల్ గట్టి హోల్డ్తో ఉంది. ఓటు వేసేది కూడా రూరలే. అర్బన్ ఊరికే పైకి ఫేస్బుక్లు ట్విట్టర్లో ఊరికి కోతలు కోయాల్సిందే. వాడు నిజంగా ఒళ్ళు కదిలి ఓటు వేయడానికి పోడు, వాడు బాధ్యతగా తీసుకోడు, వాడు హాలిడేగా తీసుకుంటాడు. ఇలాంటివన్నీ కొంత ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఊదర కొట్టేవాడు ఎవ్వడు కానీ, టీడీపీ ఊదర కొట్టేవాడు ఎవ్వడికి కానీ ఓటు హక్కు ఉండదు. రాధాకృష్ణకు ఉండదు, వెంకటకృష్ణకు ఉండదు, మూర్తికి ఉండదు, ఇంకొక మహావంశీకి ఉండదు. అందరి ఓట్లు ఇక్కడే ఉంటాయి, అక్కడ ఉండవు. వాళ్ళంతా అవుట్ సోర్సింగ్ ఏపీకి. వాడికి గ్రౌండ్ విలువ తెలియదు, పాడు తెలియదు. వాడు విష్ చేస్తాడు, అదే వాడి ప్రాబ్లం. రవిప్రకాష్ చేసిన సర్వే మాత్రం గ్యారంటీగా గొప్పదని ఎలా నమ్మగలం? వాడు ఏదనుకుంటాడో వాడు అది తెస్తాడు అంతే. అది ఈజీ అట్లా తేవడం సర్వేని. కాకపోతే టీడీపీ కాదు వచ్చేసే కానీ టీడీపీ యొక్క అభిమాని కమ్మ సామాజిక వర్గం మైండ్ లో ఏముందో ఒరిజినల్ చెప్పనా? పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా తప్ప వాళ్ళకి హోప్స్ లేవు. ఉత్తరాంధ్ర, రాయలసీమ పీకిందనే నమ్మకంతోనే ఉన్నారు. వాళ్ళకి గ్యారంటీ లేదు. ఒక్క ఆ పార్ట్ మాత్రమే, గోదావరిలో కృష్ణా తీరం మాత్రమే వాళ్ళు నమ్మకంతో ఉన్నారు. మిగిలిన రెండు పార్ట్లు అంటే మిడిల్ బాగుంది వాళ్ళకి, అటు తలా తోక రెండు సరిగా లేవు అనే నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. ఒరిజినల్ టీడీపీ కమ్మ మైండ్ సెట్ లో ఏముందంటే ఇదే. ఇది ఫైనల్ రాసి పెట్టుకోండి. వాళ్ళంతా డైలమాలో ఉన్నారు. అయిపోయింది మన పని. మళ్ళీ డైలమాలో వాడు కనిపించింది నీకు. మళ్ళీ ఇదే దీనిలో ట్విస్ట్. ఆడ వచ్చేసింది, అయిపోయింది అంటే అంతర్గతంగా అయితే ఎగ్జాక్ట్ భయభ్రాంతులకు గురవుతుంది. అయిపోయింది ఇంకా మన పని, కమ్మ జాతి అయిపోయింది అనుకుంటా. అంతే కదా. ఈసారి కూడా పోతే ఇంకా 5 ఏళ్ల వరకు అంత టీడీపీ చచ్చిపోతుంది. ఇంకా చచ్చిపోద్ది అంత కిల్లే. వాళ్ళు ఇప్పటికే వాళ్ళ మీద వాళ్ళు మాట్లాడుకో ఎక్కడెక్కడో ఎన్ఆర్ఐలు దిగేశారు. అమరావతిలో భూములు కొన్నోళ్ళంతా ఒకటే. చంద్రబాబు బతుకున్నా టీడీపీ అయితే చచ్చిపోద్ది. అవును. వాళ్ళు మొత్తం ఎన్ఆర్ఐ బ్యాచ్ దిగి ఒకరికొకరు మాట్లాడుకున్నారు. అరే మొత్తం ఇన్ఫ్రా అంతా దొబ్బింది, పెట్టుబడులన్నీ స్తబ్దుగా మూలబడిపోయినాయి, 5 లక్షల కోట్లు ఎగిరిపోయినాయి, ఆవిరైపోయినాయి, ఆగిపోయినాయి. బాబు ఉంటేనే అవన్నీ బతుకుంటాయిరా అని ఒక టాకు. అసలు బాబుది ఒక ఆడియో కాల్ ఒకటి రిలీజ్ అయ్యి, సంక్షేమ పథకాలు లేవు, బొక్క లేదు, మొత్తం అమరావతిలో పెడతాం, మంచి రిటర్న్స్ తీసుకోపోతాం అని ఇంకోటి. ఇది ఒక ఆడియో కాల్ నీకు బయటకు వచ్చింది. ఇవన్నీ మరి కిషన్ రెడ్డి ఇందాకనే ప్రెస్ మీట్ పెట్టి ఏపీలో 100% ఇక అది అదే 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 కిషన్ రెడ్డి అంటేనే ఇంకా అది చెప్పకపోతే ఏం చెప్తాడు? మీకు చాలా విచిత్రమైన విషయం చెప్తానండి. స్టేట్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ 2 రిపోర్ట్లు ఇచ్చినాయి. స్టేట్ ఒకలాగా ఇచ్చింది, సెంట్రల్ ఒకలాగా ఇచ్చింది. స్టేట్ ఏమో 108 ఇచ్చింది, సెంట్రల్ ఏమో వాళ్ళే ఎడ్జ్లో ఉన్నారని ఇచ్చింది. లాస్ట్కి స్టేట్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే సెంట్రల్ వాళ్ళు చెప్పేది మాత్రం మేం కాదు, వాడికి ఉందా, వాడికి ఇక్కడ ఇది ఉందా, వాడి సోర్సే మేము చెప్పిందని వాడు పులిహోర కలుపుకొని వాడు ఇష్టం వచ్చినట్టు అక్కడ మెప్పు కోసం వాడు చెప్పుకున్నాడని ఇంటెలిజెన్స్ వాళ్ళే అట్లా చెప్పుకుంటుంటే ఇంకా మినిస్టర్లు, పార్టీ మనుషులు ఏం చెప్పుకుంటారు? మరి వాళ్ళు కాకపోతే ఇంకేం చెప్పుకుంటారు? అట్టంటే వాడు మా నాదెండ్ల మనోహరు 21 స్టేట్లలో గెలుస్తాం, 2 ఎంపీ సీట్లు గెలుస్తాం అంటాడు. ఇదే నాకెవరు గుర్తుకొచ్చారంటే పక్కన నవ్వాలనిపించింది. అల్లు అరవింద్ 293 గెలిచేస్తున్నాం అందులో.